గాయ్స్, వారణాసిలో మనం చూడాల్సిన ఇంకొక ప్లేస్లో ఒక ప్లేస్ వచ్చి బీహెచ్యూ యూనివర్సిటీ అనమాట. బీహెచ్యూ అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ. ఇది సేమ్ కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ లాగా ఇక్కడ మనకి కాశీ మందిర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇది వచ్చి సుమారు ఒక 77 మీటర్స్ హైట్ ఉంటుంది. సేమ్ దానికి రూపకల్పంలాగా ఈ మందిరాన్ని నిర్మించినారు. ఇది చాలా మాత్రం పాలరాతితో నిర్మించారనమాట ఈ మందిరాన్ని. ఈ మందిరాన్ని ప్రాథమికంగా శివునికి అంకితం ఇచ్చినప్పటికీ దాని తర్వాత 9 మందిరాలని ఉన్నాయన్నమాట. వాటిని ఈ ఆలయంలో ఏర్పాటు చేశారు. అన్ని కులాలు, మత విశ్వాసాలు ప్రజలకు అందరికీ తెలిసి ఉండాలన్నట్టు ఓపెన్ చేశారు. కింద అంతస్తులో మాత్రం శివుడు ఉంటారు. మొదటి అంతస్తులో లక్ష్మీనారాయణుడు, దుర్గా మందిరాలు ఉంటాయన్నమాట. అలానే మనకి నటరాజ స్వామి, పార్వతీ మాత, అలానే గణేష, పంచముఖి మహాదేవ, హనుమాను, సరస్వతి, నంది అనేక విగ్రహాలు ఉంటాయి అన్నమాట. అలానే ఈ గుడిలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే భగవద్గీత పూర్తి పాఠాలనంతా అక్కడ పాలరాతి గోడల మీద చెక్కింటారనమాట. చూసుకుంటూ వెళ్తే మనకు మొత్తం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తం నీట్గా చెక్కింటారు. అలానే విత్ ఇమేజెస్తో చాలా బాగా అనిపిస్తుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 4 నుంచి 12 PM దాకా ఉంటుంది. మళ్ళీ 1 నుంచి 9 దాకా ఉంటుంది. సో మా వారణాసి ట్రిప్కి ప్లాన్ చేసే వాళ్ళు ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయడానికి ప్లాన్ చేయండి. అలానే మనకి ఇంకా సరౌండింగ్స్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా మేము దర్శనం చేసుకొని కిందకి వెళ్తున్నప్పుడు మహాహారతి జరుగుతుంది. ఇంకా ఫాస్ట్గా వెళ్దామన్నమాట. వెళ్ళి అది దర్శించుకున్నాం మహాహారతిని. దాని తర్వాత మనం ఇంకా బయటకు వస్తే చూసారా, ఇది మీరు ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేస్తే సేమ్ కాశీ టెంపుల్ లాగానే రూపకల్పం చేశారనమాట టెంపుల్. ఇంకా చూసుకొని మేము రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏ ప్లేస్ చూడాలనేది చెప్తాను. బాయ్ బాయ్.